చూడండి, మనుషులు ఎప్పుడు ఇలాగే ఉంటారు, చేసే అదో పనులన్నీ చేస్తుంటారు, కానీ తెలియకూడదు అవతలోడు. పక్కెళ్ళి బ్యాడ్గా చెప్తారు మన గురించి, మళ్ళీ మన దగ్గర మంచి పేరు పోకూడదు. నేను అన్నానని చెప్పకే, నువ్వు అన్నావని చెప్పలేనప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇదిగో నేను అన్నానని మాత్రం చెప్పకే, మళ్ళీ వాళ్ళ దగ్గర ఏం పోద్ది? నా పేరు పోద్ది. నీ పేరు పోకూడదు అన్నప్పుడు, వాళ్ళ దగ్గర నీ ఆదరాభిమానాలు పోకూడదు అనుకున్నప్పుడు, వాళ్ళ దగ్గర నీ గౌరవం అలాగే ఉండాలనుకున్నప్పుడు, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఇలాగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, పక్కకు వచ్చి ఎవరో చెప్తున్నావు? నీ బుద్ధి ఏమైంది? ఇప్పుడు ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నీ పేరు పోతుంది కదా. నువ్వు చెప్పే ఈ జిత్తులు మరి మాటలు విన్న తర్వాత, వాళ్ళ దగ్గర కంటూ న్యూస్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతావు? కొంతమంది ఫోన్లో చెప్పేస్తుంటారు, కొంతమంది లౌడ్ స్పీకర్ ఆన్ లో లేదనుకుని చెప్పేస్తుంటారు. ఆ తర్వాత స్పీకర్ ఆన్ లో ఉంది అనగానే గొంతులో వెలక్కాయ పట్టడం అయిపోతుంది. లేకపోతే ఏమైనా రికార్డింగ్ చేసేసి రికార్డింగ్ పెట్టించారు అనుకోండి, నేను అనలేదు అనడానికి లేదు, ఆడు వినిపిస్తుంటాడు వచ్చి. అప్పుడు దొరికిపోయామా? ఉన్న గౌరవం పోయిందా? పోయింది. అంటే మనిషి నైజం ఏంటంటే మంచి పేరు బాగూడదు, కుళ్ళు బుద్ధి బయట పెట్టేయాలి. కుళ్ళు బుద్ధి బయట పెట్టాలనుకున్నప్పుడు మంచి పేరు ఆశించడం మంచి పద్ధతి కాదు. నువ్వు కుళ్ళు బుద్ధి బయట పెడదాం అనుకుంటున్నావా, మంచి పేరు ఏదో రోజు పోద్ది. నేను నమ్మరు, ఎవరు నమ్మరు. ఒక్క రోజు నువ్వు లూజ్ టంగ్ అని తెలిసిపోయిందంటే నిన్ను ఎవడో దగ్గర రానివాడు. ఒకసారి 2 సార్లు, ఇంక తర్వాత నేను ఇంకెవరో అసలు నమ్మరు. ఉన్న గౌరవం బాగొట్టుకుంటావు అనమాట. చాలా 2 పడవల మీద కాలేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు.